హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీనవి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను, మీ సునీనవి. ఈరోజు వంకాయ చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. మరింకెందుకు ఆలస్యం, ఫటాఫట్ తయారు చేసేద్దాం, వచ్చేయండి. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి దానిలో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం పెరుగు వేసుకుని చేతితోనే శుభ్రంగా ముక్కలుకి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకొని నేను అర కేజీ చికెన్కి ఒక 2 వంకాయలు, 1 ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఉల్లిపాయని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకుని ఆ పాత్రలో కొంచెం ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా ముక్కలను వేసుకుని దాన్ని గెరటితో చక్కగా ఒకసారి ఇలా కలుపుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన దానిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా ఫ్రై చేసుకుని వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయితే అయింది కదండి. ఈ టైంలోనే ముందుగా మనం చికెన్ని పసుపు, కారం, ఉప్పు, పెరుగు వేసుకున్నాం కదా, దీన్ని కూడా వేసేసుకుని గెరటితో చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా చూడండి, వాటర్ ఆవిరితో ఇలా మగ్గుతూ ఉంది కదండి. ఇలా మగ్గిన దాన్ని ఒకసారి మధ్యలో కూడా మనం గెరటితో ఇలా తిప్పుకుంటూ మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది చూడండి, ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు మనం మూత తీసేసి దానిలో తగినంత సాల్టు, తగినంత పసుపు, తగినంత కారం వేసుకోవాలి. చాలా అయితే వంకాయ చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. ఎప్పుడు రొటీన్గా ఒకేలాగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, అదిరిపోతుంది. ఈ విధంగా కొంచెం పసుపు, కారం, సాల్ట్ ఇవన్నీ సరిపడగా వేసేసుకున్న దానిలోనే నేను అయితే ఒక చిన్న టొమాటో తీసుకున్నాను, అది పేస్ట్ లాగా చేసుకుని అది కూడా వేసేసుకోవాలి. దీని తర్వాత 2 వంకాయలు తీసుకున్నాను కదండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఇవి కూడా వేసేసుకోవాలి. మనం వంకాయలు వేసే ముందు మాత్రమే కట్ చేసుకోవాలి, ముందుగానే కట్ చేసుకుని పెట్టుకోవద్దు. వేసుకునే ముందు కట్ చేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా, టేస్ట్ అయితే మారకుండా ఉంటుంది. ఈ విధంగా వేసేసుకున్న దాన్ని గెరటితో ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఈ టొమాటో వంకాయలు వేసుకున్న తర్వాత ఈ 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న దాన్ని మూత పెట్టి చక్కగా ఆవిరితో మగ్గనిస్తూ ఉండాలి. మధ్యలో ఇలా గెరటితో తిప్పుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం వాటర్ పోసేసుకుని మూత పెట్టేసి చక్కగా ఉడకనివ్వాలండి. ఇంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది. అయితే టేస్ట్ అయితే ఎదిరిపోతుంది. నాకు ఈ వంకాయలు అయితే దొరికినాయి, పచ్చ వంకాయలు ఉంటాయి కదండి, ఆ వంకాయలు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, దీనికన్నా చాలా బాగుంటుంది. నాకు ఇవి ఇక్కడ దొరకవండి. మీరు అయితే ఈ వంకాయల ప్లేస్లో పచ్చ వంకాయలు వేసుకోండి, చాలా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎప్పుడు చికెన్ని ఈ విధంగా ఒకలాగే కాకుండా ఒక్కొక్కసారి ఇలా వంకాయ చికెన్ గోంగూర, చికెన్ ములక్కాయ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలో మీకు చికెన్ ములక్కాయ, చికెన్ గోంగూర కూడా చూపిస్తాను. ఇలా ఉడుకుతూ ఉంది కదండి, దీనిలోనే కొంచెం కొత్తిమీర, కొంచెం చికెన్ మసాలా కూడా వేసేసుకుందాం. నేను ఎక్కువ మసాలాలు వేయనండి, కొంచెమే వేస్తాను. ఎక్కువ మసాలాలు కూడా మన హెల్త్కి మంచిది కాదు. ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. నీసు వాసన రాకుండా ఉండాలి కాబట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, అది చాలా మంచిది. దీనిలో కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను. అంతేనండి, చాలా టేస్టీ అయితే ఉంది. మీరైతే ట్రై చేయండి. కొంతమందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు వంకాయ చికెన్ కర్రీ. ఒకసారి మీరు టేస్ట్ చేసి మీకు ఏ విధంగా వచ్చిందో అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.